ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. పాఠక మహాశయులందరికీ విశ్వావసు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచారం ఏ విధంగా ఉంది, కేంద్ర రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక నవనాయకుల విషయానికి వస్తే ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరానికి రాజు, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి సూర్యుడు, మంత్రి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, నీరసాధిపతి బుధుడు, రసాధిపతి శని, పశునాయకుడు యముడు. ఈ సంవత్సరం పాపగ్రహాలకు 6 ఆధిపత్యాలు, శుభగ్రహాలకు 3 ఆధిపత్యాలు వచ్చుటచే దేశ రాష్ట్ర పరిపాలన అంతగా సులువుగా సాగదు. పాలకులు కొంత సమస్యలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ధరలు విపరీతంగా పెరుగుతాయి. భవన నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాలు కొంత అభివృద్ధిలోకి వస్తాయి. సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం కూడా నెలకొంటుంది. అలాగే అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి. పౌల్ట్రీ పరిశ్రమలకు ఆదరణ లభించును. అక్టోబర్, డిసెంబర్ త్రిగ్రహ యోగ కూటమి ఉండడం వల్ల విద్యార్థులు, డాక్టర్లు సమ్మెలు చేయుదురు. క్రీడారంగంలో మంచి విజయాలు సాధించును. జనవరి 2026 మార్చి వరకు ధనస్సు, మకర, కుంభరాశులయందు చాతుర్గ్రహ కూటమి వల్ల ఈశాన్య రాష్ట్రాలయందు అంటే అస్సాం, మిజోరాం అలాంటి రాష్ట్రాలలో భయానక సంఘటనలు మరలా ఉత్పన్నమవుతాయి. దేశంలో మతపరమైనటువంటి వివాదాలు చెలరేగును. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కూడా ఏర్పడును. ఏప్రిల్ 1, జూన్ 30 చాతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, కాలసర్పయోగం వల్ల ప్రభుత్వ పాలనలో చిక్కులు, ఉగ్రవాద కార్యకలాపాలు, బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగును. జూలై, సెప్టెంబర్ 1 కుజ శనులు సమసప్తమంలోకి రావడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరుగును. ఇక రైలు, విమాన, బస్సు ప్రమాదాలు విపరీతంగా జరుగును. వర్ష నిర్ణయానికి వస్తే ఈ సంవత్సరం 2 కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతంలో అనావృష్టి కూడా సంభవించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మృగశిర, కార్తె, విశాఖ నక్షత్రంలో ప్రారంభం అవటం వల్ల నైరుతి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించినను అయినా వర్షాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. ఇక భాగ్యనగరానికి వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ కొత్త సంవత్సరంకు పత్తి, పొగాకు, గోధుమ, మిర్చి, పసుపు, మినుములు, కందులు, తృణధాన్యాలు ఇత్యాది పంటలు విస్తృతంగా అధిక దిగుబడినిచ్చును. ఇక వంట నూనెల ధరలు విపరీతంగా పెరుగును. ఇక గ్రహణముల విషయానికి వస్తే ఈ విశ్వావసు నూతన సంవత్సరంలో ప్రపంచంలో 4 గ్రహణాలు సంభవిస్తాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. మన దేశంలో కేవలం 2 చంద్రగ్రహణాలు మాత్రమే కనిపిస్తాయి. మొదటిది 7/9/2025 ఆదివారం నాడు కనిపించును. శతభిషం, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, కుంభరాశి వారులు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. ఇక రెండవది 3/3/2026 మంగళవారం సంభవించును. సింహరాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదని శాస్త్రవచనం. ఇక మౌఢ్య నిర్ణయం, దీనినే మనం పారిభాషిక పదజాలంలో మూఢాలు అని కూడా అంటుంటాం. తేదీ 10/6/2025, 10/7/2025 వరకు గురు మౌఢ్యమి. మరలా తేదీ 26/11 అనగా నవంబర్ నెలలో ప్రారంభమై 12/2/2026 ఫిబ్రవరి వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. అనగా శుక్రమూఢమి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల వారి గ్రహస్థితి, గోచార స్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఈ నూతన సంవత్సరానికి మొట్టమొదటిగా ద్వాదశ రాశులలో మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యత 5, అగౌరవం 7. మే 5వ తేదీ వరకు ఈ యొక్క రాశి వారికి గురుడు శుభస్థానంలో ఉండడం వలన కీర్తి ప్రతిష్టలు, ధర్మకార్యాచరణ, నూతన గృహ నిర్మాణాలు, వాహనాలు, ధనప్రాప్తి ఇత్యాది మొదలగు శుభ ఫలితములు కలుగును. అలాగే మిగతా మాసములందు గురుడు అశుభ స్థానంలో ఉండడం వల్ల శరీరపీడ, ఉద్యోగభంగం, కలహము, అపకీర్తి, ధనవ్యయము ఇత్యాది
అశుభ ఫలితములు కలుగును. ఇక శని భగవానుని విషయానికి వస్తే 33 అనగా మార్చి 2025 నుండి 17/4 ఏప్రిల్ 2025 మరియు 11/10 అనగా అక్టోబర్ 2025 నుండి 10/1 అనగా జనవరి 2026 వరకు శని భగవానుడు శుభటగొట వలన శుభ ఫలితములు లభిస్తాయి. అదేవిధంగా 10/10/2025 అనగా అక్టోబర్ 2025 సంవత్సరం నుండి జనవరి 2026 సంవత్సరం మొత్తము శని భగవానుడు అశుభ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అశుభ ఫలితాలు ఇస్తాయి ఈ యొక్క మేషరాశి వారికి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 1, అగౌరవం 3. తేదీ 13/5 అనగా మే 2025 వరకు, మరలా 19/10 అక్టోబర్ 2025, మరలా 4/12 అంటే డిసెంబర్ 2025 వరకు గురుడు అశుభుడగుట వలన భయము, హాని, గౌరవ హాని, చిక్కులు, బుద్ధి చాంచల్యము, ధన నష్టము, ఆపదలు ఇత్యాది చెడు ఫలితములు కలుగును. అదేవిధంగా తేదీ 14/5 మే 2025 నుండి 18/10 అక్టోబర్ 2025 మరియు మరలా 5/12 అనగా డిసెంబర్ 2025 నుండి సంవత్సరం మొత్తం గురుడు శుభుడగుట వలన ఆనందం, కీర్తి, ధనలాభం, ధర్మకార్యాచరణ సర్వ విషయాల్లోనూ శుభము కలుగును. ఇక శని భగవానుడు వృషభ రాశి వారికి 17/4 ఏప్రిల్ 2025 నుండి అక్టోబర్ వరకు, మరలా 10 జనవరి 2026 వరకు అశుభ స్థానంలో ఉండడం వలన అశుభుడు అవుట వలన చెడు ఫలితములు సంభవిస్తాయి. ఇక తేదీ 11/10 అక్టోబర్ 2025 నుండి జనవరి 10, 2026 వరకు శని భగవానుడు వృషభ రాశికి శుభస్థానంలో ఉండడం వలన శుభ ఫలితములు కలుగును. ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజత 4, అగౌరవం 3. ఈ రాశి వారికి గురుడు 13/5/2025 అనగా మే 2025, మరలా 14/5 మే 14, 2025 నుండి 18/10 అక్టోబర్ 2025 వరకు, మరలా 5/12 డిసెంబర్ 2025 నుండి సంవత్సరం చివరి వరకు కూడా అశుభుడవట వలన ధనవ్యయము, పశు నష్టము, స్థానచలనము ఇత్యాది మొదలగు అశుభ ఫలితములు కలుగును. ఇక తేదీ 19/10/2025 అక్టోబర్ 2025 నుండి 4/12 అనగా డిసెంబర్ 2025 వరకు ఈ యొక్క గురువు అనగా దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ద్వితీయ స్థానంలో శుభుడవట వలన మానసిక ఆనందము, సర్వాభిష్ట సిద్ధి కలుగును. ఇక శని భగవానుడు ఈ యొక్క మిథున రాశి వారికి 9, 10 స్థానాలలో ఉండడం వల్ల కొన్ని అశుభ ఫలితాలు కలుగును. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 8, వ్యయము 2, రాజపూజ్యత 7, అగౌరవం 3. ఈ రాశి వారికి అబ్దాది నుండి అనగా ప్రారంభం నుండి గురుడు 13 మే 2025 వరకు, మరలా 11వ స్థానంలో శుభుడవట వలన గౌరవము, సర్వావస్థలందును విజయము, సౌఖ్యము కలుగును. ఇక గురుడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి మిగతా మాసములలో అశుభ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలను ఇచ్చును. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే శని భగవానుడు 8, 9వ స్థానములలో అనగా అశుభ స్థానంలో ఉండడం వలన అశుభుడవుట వలన బంధు విరోధము, ధన నష్టము, ప్రయత్నకార్యభంగము, రోగబాధలు ఇత్యాది చెడు ఫలితములు కలుగును. సింహరాశి విషయానికి వస్తే సింహరాశి వారిని పరిశీలించగా ఆదాయము 11, వ్యయం కూడా 11, రాజపూజత 3, అగౌరవం 6. ఈ రాశి వారికి గురుడు 19 అక్టోబర్ 2025 నుండి 4 డిసెంబర్ 2025 వరకు 12వ స్థానములో అనగా ద్వాదశ స్థానములో గురుడు బృహస్పతి అశుభుడవట వలన ధనధాన్య నష్టములు, స్థానచలనములు, మనోవిచారములు అధికమవుచుండును. తేదీ 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు, మరలా 5 డిసెంబర్ 2025 నుండి సంవత్సరం చివరి వరకు గురుడు శుభుడవట వలన గౌరవాభివృద్ధి, శత్రునాశనము, మంత్రసిద్ధి ఇత్యాది శుభ ఫలితములు కలుగును.
ఇక సింహరాశి వారికి శని భగవానుడు అష్టమ స్థానంలోను సప్తమ స్థానంలోను అశుభుడగుట వలన శరీర బాధ, మనోవిచారములు, ప్రయత్న కార్యభంగములు ఇత్యాది అశుభ ఫలితములు కలుగును. విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశిని పరిశీలించగా పంచాంగకర్తలు ఆదాయం 14,000కి వ్యయం 2 ఇచ్చారు. రాజపూజ్యత 6, అగౌరవం కూడా 6 ఇవ్వడం జరిగింది. ఈ రాశి వారికి కన్యారాశి వారికి అబ్దాది నుండి అనగా గురుడు బృహస్పతి దేవతల గురువు 13 మే 2025 నుండి మరలా 19 అక్టోబర్ 2025 వరకు, మరలా 4 డిసెంబర్ 2025 వరకు శుభస్థానంలో ఉండడం వలన ధనలాభము, కులాచారముల యందు శ్రద్ధ, గృహలాభము, భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, సర్వకార్యముల యందు విజయము, అంతేగాక మంచి మంత్రసిద్ధి కూడా లభించును. ఇక గురుడు తేదీ 14/5 మే 2025 నుండి 18/10/2025 అనగా అక్టోబర్ 2025 వరకు, మరలా 5 డిసెంబర్ 2025 నుండి సంవత్సరాంతం వరకు, సంవత్సరం చివర వరకు కూడా గురుడు కన్యారాశి వారికి అశుభుడగుట వల్ల ధనధాన్య నష్టములు, బంధుజనుల విరోధములు, బంధుజనులను దూషించుట మొదలగు చెడు ఫలితములు కలుగును. ఇక శని భగవానుడు 17 ఏప్రిల్ 2025 వరకు, 11 అక్టోబర్ 2025 నుండి మరలా 10 జనవరి 2026 వరకు 6వ స్థానములో శని భగవానుడు శుభుడగుట వలన ధనధాన్య వృద్ధి, బంధుమిత్రుల సమాగమము, నూతన గృహ నిర్మాణము, స్త్రీ సౌఖ్యము, సంతోషము, ఆనందము ఇత్యాది శుభ ఫలితములు కలుగును. ఇక శని భగవానుడు 18 ఏప్రిల్ 2025 నుండి 10 అక్టోబర్ 2025 మరలా 11 జనవరి 2026 వరకు అశుభ స్థానంలో ఉండడం వలన కొంత అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఈ కన్యారాశి వారికి ఉంది. ఇక తులారాశి వారిని పరిశీలించగా ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవం 2. ఈ రాశి వారికి అబ్దాది నుండి అనగా సంవత్సరం ప్రారంభం నుండి గురు మహారాజు బృహస్పతి దేవతల గురువు అయినటువంటి గురువు 13 మే 2025 వరకు, మరలా 19 అక్టోబర్ 2025 నుండి 4 డిసెంబర్ 2025 వరకు అశుభ స్థానంలో ఉండడం వలన, అశుభుడగుట వలన చోరుల వల్ల భయము, అగ్ని వల్ల భయము, అధైర్యము, మితిమీరిన కోపము, హద్దుమీరి ప్రవర్తించుట ఇత్యాది అశుభ ఫలితాలు కలుగును. ఇక తేదీ 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు, మరలా 5 డిసెంబర్ 2025 నుండి సంవత్సరాంతం వరకు అనగా సంవత్సరం చివరి వరకు ఈ యొక్క గురు అనగా బృహస్పతి శుభస్థానంలోకి రావడం వల్ల, శుభుడవుట వలన ధనలాభము, గృహలాభము, భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము మొదలగు ఇత్యాది శుభ ఫలితములు కలుగును. ఇక శని భగవానుడు 30 మార్చి 2025 నుండి 17 ఏప్రిల్ 2025 వరకు, మరలా 11 అక్టోబర్ 2025 నుండి 10 జనవరి 2026 వరకు అశుభ స్థానంలోకి రావడం వలన అశుభ ఫలితాలు అనగా చెడు ఫలితములు కలిగే అవకాశం ఉంది. మరలా శని భగవానుడు 18 ఏప్రిల్ 2025, 10 అక్టోబర్ 2025 వరకు, మరలా 11 జనవరి 2026 సంవత్సరాంతము అంటే చివరి వరకు కూడా శని భగవానుడు శుభస్థానంలోకి రావడం వల్ల మంచి శుభ ఫలితాలను ఇస్తాడు ఈ తులారాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారిని పరిశీలిస్తే పంచాంగకర్తలు వీరికి ఆదాయం 2, వ్యయం మాత్రం 14 ఇచ్చారు. రాజపూజిత విషయానికి వస్తే 5, అగౌరవం కూడా వీరికి 2 ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గురువు అబ్దాది నుండి ప్రారంభం నుండి అంటే 13 మే 2025 వరకు, మరలా 19/10/2025 నుండి 4 డిసెంబర్ 2025 వరకు కూడా శుభస్థానంలో ఉండడం వలన రాజకీయాల్లో మంచి విజయము, ఆరోగ్యము, అభీష్ట సిద్ధి, ధనలాభము, స్త్రీ సౌఖ్యము మొదలగు శుభ ఫలితములు కలుగును సుమా. మరి అదే గురుడు తేదీ 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025, మరలా 5 డిసెంబర్ 2025 నుండి వత్సరాంతం అనగా సంవత్సరం చివరి వరకు కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో అశుభుడవటం వలన వృశ్చిక రాశి వారికి రాజుల వల్ల భయం, అనారోగ్యము,
దొంగల వల్ల భయము, బంధువిరోధము మొదలగు చెడు ఫలితములు కలిగే అవకాశం ఉంది. శని భగవానుడు సంవత్సరం మొత్తం 4-5 స్థానాలలో వీరికి ఉండడం వలన అశుభ ఫలితాలను కలిగే అవకాశం ఉంది. ఇక ధనస్సు రాశి విషయానికి వస్తే ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యత 1, అగౌరవం 5. గురుడు బృహస్పతి ప్రారంభం నుండి అనగా మే 13, 2025 వరకు, మరలా 19 అక్టోబర్ 2025 నుండి 14 డిసెంబర్ 2025 వరకు 6, 8 స్థానాలలో అశుభుడగట వలన దారాపుత్ర విరోధము, స్వజనులతో కలహము, ధన నష్టము, హద్దుమీరి ప్రవర్తించుట మొదలగు అశుభ ఫలితములు కలుగును. ఇక అదే గురువు అనగా బృహస్పతి తేదీ 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు, మరలా 15, 12 అనగా డిసెంబర్ 2025 సంవత్సరాంతం అంటే వత్సరాంతం ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం అంతా కూడా శుభుడవట వలన రాజకీయాల్లో మంచిగా రాణించే అవకాశము, ఆరోగ్యము, మనోభిష్ట సిద్ధి, వారు కోరుకున్న కోరికలు తీర్చేటటువంటి అవకాశం ఆ గురు మహారాజు ఈ యొక్క ధనుస్సు రాశికి పుష్కలంగా ఇవ్వడం జరిగింది. అంటే ఇత్యాది శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక శని భగవానుడు 17 ఏప్రిల్ 2025, మరలా 11 అక్టోబర్ 2025 నుండి 10 జనవరి 2026 వరకు శుభుడగట వల్ల స్త్రీ సౌఖ్యము, సంతానము, బుద్ధిబలము, స్వగ్రామ సుఖజీవనము, ఆరోగ్యము మొదలగు ఇత్యాది శుభ ఫలితాలు కలుగును. ఇక అదే శని భగవానుడు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి 18 ఏప్రిల్ 2025 నుండి 10 అక్టోబర్ 2025, మరలా 11 జనవరి 2026 నుండి సంవత్సరం మొత్తము కూడా అశుభ ఫలితాలను ఇచ్చును. మకర రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవం 5. ఈ మకర రాశి వారికి గురువు అబ్దాది నుండి అంటే ప్రారంభం నుండి 13 మే వరకు, మరలా తేదీ 19 అక్టోబర్ 2025 నుండి తేదీ 4 డిసెంబర్ 2025 5వ, పంచమ, సప్తమ స్థానంలో శుభుడవట వలన ధనలాభము, సంపద, చేతి వృత్తి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, అభీష్ట సిద్ధి, రాజకీయాలయందు ఆసక్తి, రాజకీయాల లబ్ధి ఇత్యాది శుభ ఫలితములు కలుగును. ఈ యొక్క గురువు మరలా తేదీ 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు, మరలా తేదీ 5 డిసెంబర్ 2025 సంవత్సరాంతం వరకు ఈ యొక్క సంవత్సరంలో అశుభ స్థానంలోకి రావడం వలన అశుభ ఫలితాలు కలుగును. ఇక శని భగవానుడు మకర రాశి వారికి 17 ఏప్రిల్ 2025 వరకు, మరలా 11 అక్టోబర్ 2025 నుండి తేదీ 10 జనవరి 2026 వరకు 2వ స్థానంలో అనగా అశుభ స్థానంలో ఉండడం వలన సదా విచారము, వృధా కలహము, ప్రభుత్వ కార్యభంగము, సర్వజన విరోధము కలుగును. ఇక శని భగవానుడు 18 ఏప్రిల్ 2025 నుండి 10 అక్టోబర్ 2025, మరలా 11 జనవరి 2026 3వ స్థానంలో శుభస్థానంలోకి రావడం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి స్త్రీ సౌఖ్యము, సంతోషము, బుద్ధిబలము, స్వగ్రామ నివాసము, ఆరోగ్యము ఇత్యాది మొదలగు శుభ ఫలితములు కలుగును. కుంభరాశి విషయానికి వస్తే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజత 7, అగౌరవం 5. ఈ రాశి వారికి 13 మే 2025 వరకు, మళ్ళీ 19 అక్టోబర్ 2025 నుండి 4 డిసెంబర్ 2025 వరకు 4వ, 6వ స్థానములలో అశుభుడొకట వలన దారిద్ర్యము, మనస్తాపము, అపకీర్తి, ధనవ్యయము, అగ్నిభయము, చోరభయము మొదలగు శుభ ఫలితములు కలుగును. తేదీ 14 మే 2025 నుండి తేదీ 18 అక్టోబర్ 2025 వరకు, మరలా 5 డిసెంబర్ 2025 నుండి సంవత్సరాంతం అంటే సంవత్సరం చివరి వరకు కూడా ఈ యొక్క దేవతల గురువు, దేవగురువు బృహస్పతి అనగా గురువు 5వ స్థానం శుభస్థానంలోకి రావడం వలన ధన సంపద, వృత్తి, అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము ఇత్యాది శుభ ఫలితములు కలుగును. ఇక శని భగవానుడు 17 ఏప్రిల్ 25, మరలా 11 అక్టోబర్ 2025 నుండి 10 జనవరి 2026 వరకు 2వ స్థానంలో అశుభుడవట వలన
అపకీర్తి, మనోవిచారము, చంచల బుద్ధి ఇత్యాది అశుభ ఫలితాలను కలుగును. ద్వాదశ రాశులలో చిట్ట చివరిది మీనరాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5 రాజపూజత 3, అగౌరవం 1. ఈ రాశి వారికి గురువు 13 మే 2025 వరకు, మరలా 14 మే 2025 నుండి తేదీ 18 అక్టోబర్ 2025 వరకు, మరలా 5 డిసెంబర్ 2025 నుండి సంవత్సరాంతం వరకు తృతీయ చతుర్థ స్థానములలో అశుభుడగుట వలన మనోవిచారము, బంధువిరోధము, ఉద్యోగభంగము, కలహము, స్థానచలనములు కలుగును. అదే బృహస్పతి గురువు తేదీ 19 అక్టోబర్ 2025 నుండి 4 డిసెంబర్ 2025 పంచమ స్థానములు అనగా 5వ స్థానంలో శుభుడవట వలన ధనలాభము, సంపద, కీర్తి, వృత్తియందు వృద్ధి, కుటుంబ సౌఖ్యము ఇత్యాది శుభ ఫలితములు కలుగును. శని భగవానుడు సంవత్సరాంతం వరకు ద్వాదశ స్థానములో మరియు 1వ స్థానములో ఉండటం వలన అశుభాలు, అపకీర్తి, మనస్తాపములు ఇత్యాది అశుభ ఫలితాలు కలుగును. ఈ విశ్వావసు నూతన సంవత్సరాన్ని, గ్రహచారాన్ని అంటే గోచారాన్ని మొత్తంగా పరిగణిస్తే, పరిశీలిస్తే, పరిశోధిస్తే ఒక మాటలో చెప్పాలంటే 17 ఏప్రిల్ 2025 నుండి 10 అక్టోబర్ 2025 వరకు శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు మేషరాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా సింహరాశి వారికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. ఇక 11 అక్టోబర్ 2025 నుండి 10 జనవరి 2026 కుంభరాశిలోకి శని భగవానుడు ప్రవేశించినప్పుడు అంటే వక్రించినప్పుడు మీనరాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశులకు ఏలినాటి శని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. గ్రహాలు గతులు తప్పినా, గ్రహణాలు సంభవించిన ఈ కలియుగంలో పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమైనటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ సర్వేశ్వరుడిని ధ్యానించినంత మాత్రమునే సర్వగ్రహముల అనుగ్రహము పొందెదమని ఈ యొక్క జ్యోతిష శాస్త్ర వచనము. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.